విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మహాసేన రాజేష్, ఈ మహాసేన రాజేష్కి ఎందుకో పవన్ కళ్యాణ్ అంటే మాత్రం విపరీతంగా కోపం ఉన్నట్టుంది సార్. ఎందుకంటే మనం ఎలక్షన్స్ ముందు కూడా చూసాం, వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నా సరే ఆయన పవన్ కళ్యాణ్కి ఓటేయొద్దు, జనసేనకి ఓటేయొద్దు అని చెప్పి చాలా ఓకల్గా ప్రచారం చేశారు. ఆ రోజు అది ఆయన ఆయన తెలుగుదేశంలో ఉంటే ఆ మాట అంటుంది, ఆ రోజు తప్పు అన్నాం డెఫినెట్గా. అలాగే ఇప్పుడు ఈ రోజు లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి, లోకేష్ గారికి ఏం తక్కువ ఉంది, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం ఎందుకు చేయరు, దీన్ని ఎలా చూడాలి సార్? అంటే మహాసేన రాజేష్ తనకు కూడా ఉనికి ఏమీ లేదు కాబట్టి, ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా ఆయనకంటూ ఎటువంటి పదవి ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు కాబట్టి కొంచెం ఆయన గుర్తించాలనే ప్రయత్నంలో ఇది చేస్తున్నాడంటారా, లేకపోతే ఆయనకు పవన్ కళ్యాణ్ మీద ఎలాగూ కోపం ఉంది కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ని లోకేష్ని లేకపోతే వాళ్ళ అభిమానుల మధ్య కానీ కొంచెం వైర్యం సృష్టిద్దాం అనే దాని మీద ఇది చేస్తున్నాడు అనాలా? దీన్ని ఎలా చూడాలి సార్? అడిగేది ఏదో మంచి పోస్ట్ అన్న అడిగితే బాగుండేదండి. ఉహుం. సగం సీఎం అని పవన్ కళ్యాణ్ అన్నట్టు లోకేష్ని సగం సీఎం చేయాలని అడిగితే బాగుండేది. అడిగే దాంట్లో కూడా కక్కుర్తి ఎందుకు? డిప్యూటీ ఉహుం. సీఎం అంటే ఏంటండి? ఉహుం. ఒక పోర్ట్ఫోలియో లేని ఒక పదవి అది. దాని మీద బోల్డ్ అని డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ని సగం సీఎం అని అతను చెప్పుకోవటానికి మేము కూడా ఒకటి ఒకటి ఇచ్చి ఆయన ఊరుకోబెట్టడానికి అన్నట్టుగా వీళ్ళు ఏదో డిప్యూటీ సీఎం అని ఇచ్చారు. ఎందుకు? చివరిలో సీఎం అనే పోస్ట్ ఉందా అనే పదం ఉంది కదా, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే అదే చీఫ్ మినిస్టర్ అనే పదం ఉంది కాబట్టి అతను కూడా సంతృప్తి పడతాడులే అని ఇచ్చినట్టున్నారు. కానీ డిప్యూటీ సీఎంకి ఏ పోర్ట్ఫోలియో లేదు. అది రాజ్యాంగబద్ధంగా దాన్ని ఏ విధంగా కొలమానం తీసుకోవాలో లేదు. మీరు కావాలంటే గూగుల్ చేసుకొని చూడండి. ఉహుం. అందులో ఆ పోస్ట్ యొక్క ప్రాశస్త్యం ఏమిటి అని అంటే, దాన్నైతే జగన్మోహన్ రెడ్డి మంచి అపహాస్యం చేసి పాడేశాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడో తెలియదు. వాళ్ళందరూ డిప్యూటీ సీఎం ఏం చేస్తారో తెలియదు. అసలు డిప్యూటీ సీఎం పాత్ర ఏమిటి? ఎప్పుడన్నా సీఎం అవైలబిలిటీ లేనప్పుడు, కొంతకాలం ఆయన ఉండనప్పుడు, ఏదైనా ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టాల్సి వచ్చినప్పుడు, లేకపోతే అసెంబ్లీని అడ్రస్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక వ్యక్తి కంపల్సరీ కావాలి. పాలనలో ఈ పోస్టు ఖాళీ ఉండకూడదు కదా, దానికోసమని పెడతారు ఇలాంటి వాటన్ని, ఇట్లాంటివి. దీనికి ప్రత్యేకమైన పోర్ట్ఫోలియో ఏముండదు. దీన్ని యాక్చువల్గా ఏంటంటే హోమ్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఇస్తారు. ఎందుకు? సీఎం తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఈ ఫైనాన్స్ కానీ హోమ్ కానీ కాబట్టి వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే అడ్రస్ చేస్తారు, వాళ్ళు చూస్తారు అని. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఇలాగ అయిపోయింది. కానీ మరి జాతీయ పార్టీలు కాంగ్రెస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుద్ది? అందులో సమర్థవంతుడైన నాయకుడు ఎవరున్నారు అనే దాంట్లో ఒకళ్ళు చూసినప్పుడు కానీ, ఏదైనా ఒక చేంజ్ చేసేటప్పుడు కానీ ఈ ఈ డిప్యూటీ సీఎం ఎక్కడో చోట అవసరం అవుద్ది. అలాంటి పరిస్థితుల్లో అది కాకుండా ఏంటంటే అన్ని పరిస్థితులు ఒక రకంగా ఉండవు. ఒకరోజు మరి ఆరోగ్య పరిస్థితులు అందరూ ఒక రకంగా ఉంటాయి అని చెప్పుకోవాలా? ఎన్ని టెన్షన్స్, ఎన్ని గోళల మధ్య ఈ సీఎం పోస్ట్లోకి రావాలి. ఎంత ప్రెషర్, ఎంత ఒత్తిడి ఉంటుంది. అదే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాగానే విడిగా ఒక ఆటగాడిలా ఆడాలి అని అంటే ఎటువంటి ప్రెషర్ పెట్టుకోకుండా విస్తృతంగా ఆడేస్తాడు. అదే ఆయన తీసుకెళ్ళి కెప్టెన్ చేయగానే చూడండి, అంతా తడబాటే. కెప్టెన్సీలో తడబాటు ఉంటుంది, ఆటగాడిగాను తడబాటే అవుతాడు. అంత ప్రెషర్ మధ్య ఉండాలి కాబట్టి మరి ఎప్పుడు ఏమైద్దో అనే ఒక కారణానికి డిప్యూటీ సీఎం పెడతారు. మరి రాజేష్కి అవగాహన ఉందో లేదో మనకి తెలియదు. డిప్యూటీ సీఎం అంటే నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న వ్యవహార శైలి అయితే డిప్యూటీ సీఎంది కాదండి. డిప్యూటీ సీఎం ఈజ్ ఆల్సో అండర్ ఏ పార్ట్ ఆఫ్ సీఎంఏ. సీఎం ఈజ్ ద సుప్రీం ఫర్ స్టేట్. ఆయన మీద సుప్రీం గవర్నరు. కాకపోతే ఇప్పుడు మనం ఎలక్టెడ్ బాడీ నుంచి వచ్చిన వాళ్ళ దాంట్లో ఉన్న డెసిషన్స్ని ఆ పైనుంచి అపాయింటెడ్ గవర్నరు వాటిని ఆమోదించడం. ఇప్పుడు మరి ఏ బిల్లు చేసినా, ఇప్పుడు ఏది జరిగినా పైన గవర్నరే కదా సంతకం పెట్టాలి. అట్లాగనే మరి కేంద్రం చేసిన వాటిలో కొన్నిటి మీద రాష్ట్రపతి, ఇలాగా ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటే రాష్ట్రపతి, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ అంటే గవర్నర్ వస్తారు. నెక్స్టే ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా. కాకపోతే వీళ్ళు ఏంటంటే ప్రజల్లోంచి ఎలక్ట్ అయ్యి వస్తారు కాబట్టి ఉంటుంది. ఇంత అవగాహన మరి ఉందో లేదో
మరి రాజేష్ మహాసేన మరి ఏం రాజకీయం చదివాడో, రాజకీయంగా ఆయనకున్న పరిపక్వత ఏమిటో మనకి తెలియదు కదా. పవన్ కళ్యాణ్కి సాటిగా ఉండాలి అని అంటే ఆయనకున్న ఆ డిప్యూటీ సీఎం మీద లోకేష్కి కూడా ఉందనుకో. ఎందుకంటే గతంలో ఇద్దరు ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండటం, 5-6 ఉండటం కూడా చూశాడు కదా ఆయన రాజకీయం లో తిరగటం మొదలుపెట్టిన తర్వాత ఆ మహాసేనాన్ని పెట్టుకొని. అందుకని లోకేష్కి కూడా ఇస్తే అని అనుకుంటున్నాడు. డిప్యూటీ సీఎం వేస్ట్, పరమ దండక్కి. దానికంటే ఇప్పుడు వాళ్ళు నిర్వహిస్తున్న శాఖలే పోర్ట్ఫోలియో చాలా మంచిది. ఈవెన్ సినిమాటోగ్రఫీ శాఖ కొత్తగా వచ్చిన వాళ్ళకి, వీళ్ళతో పెద్ద పని లేదు అనుకున్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఆ సినిమాటోగ్రఫీ శాఖ ఇంతకుముందు. అట్లాగా ఇట్లాంటి దానికంటే కూడా ఇంకా డిప్యూటీ సీఎం అనేది తక్కువే. ఒక పోర్ట్ఫోలియో లేని ఏదైనా ఒకటి ఉందంటే అది డిప్యూటీ సీఎంఏ. కాకపోతే పవన్ కళ్యాణ్ ఏమో ఇప్పుడు బాగా విపరీతంగా ఆయన ఏదో సగం సీఎం సాధించేసినట్టు చాలా విచిత్రమైన మాటలన్నీ మాట్లాడటం, హోమ్ మినిస్టర్ మీద కానీ, లేకపోతే మిగతా సీజ్ ద షిప్ అనే దాని మీద కానీ, మొన్న తిరుమలలో జరిగిన వివాదం మీద కానీ ఇట్లాంటి కొన్ని మాట్లాడి తన అస్తిత్వాన్ని చాటుకోవడానికి పవన్ కళ్యాణ్ తన పాటు తాను పడుతున్నాడు. దానికి డిప్యూటీ సీఎం అనే పోస్టును వాడుకుంటున్నాడు. వీళ్ళు కూడా ఏం చేశారు, డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయన కూడా కూటమిలో ఒక భాగస్వామి కాబట్టి ఇటు టీడీపీలో చంద్రబాబు నాయుడు ఎంతో, అటు జనసేనలో పవన్ కళ్యాణ్ అంతా. ఆ విషయానికి వస్తే అందులో అతనే కదా అధినేత అనేది. ఇప్పుడు మనం ఎంతటి వాడినైనా, ఎంత బలహీనుడినైనా సరే మనం కూటమి అని చేర్చుకొని మనందరం ఒకటి అన్నాం అనుకోండి, మనందరం పక్కనే కూర్చోవాలి. ఈ 95% పాత్ర పోషించే వ్యక్తి అక్కడే కూర్చున్నా 5% పాత్ర పోషించే వ్యక్తి కూడా అతని పక్కనే ఉంటాడు. ఇద్దరు సరిసమానంగానే కనపడతారు. దాన్ని మిత్ర లాభం అంటారు. వీళ్ళకున్న కొద్దిపాటిది కూడా వాడుకుంటానికి వాళ్ళు వచ్చారు కాబట్టి అది భరించి తీరాల్సిందే. దాంట్లో ఇక పవన్ కళ్యాణ్ విస్తృతంగా, పవన్ కళ్యాణ్కే అసలు అవగాహన లేని రాజకీయాలు చేస్తాడు. అంత అవగాహన రాహిత్యంతో రాజకీయాలు చేస్తాడంటే అంతే చేస్తాడు. అలాంటిది ఒకటి జరుగుతుంది. దీంతో పాటుగా ఇప్పుడు మరి ఈ పవన్ కళ్యాణ్ని ఎంకరేజ్ చేసే దీంట్లో బీజేపీ ఉంది కదా. పవన్ కళ్యాణ్ని మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో మరి వాళ్ళే తేల్చుకోవాలి. మొన్న ప్రైమ్ మినిస్టర్ సంక్రాంతి వేడుకల్ని మరి ఎప్పుడు జరుపుకోవాలా, ఇంతకుముందు ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటూ చిరంజీవిని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు. మీరు గమనించారా? అవునవును. ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు, కారణం ఏమిటి, వాట్ ఈస్ ద రీజన్ అని అనుకోవాలి కదేడా. అది పవన్ కళ్యాణ్. ద రీజన్ ఇస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇస్ రీజన్ ఫర్ ఆంధ్ర ఏకనాథ్ షిండే. ఆంధ్ర ఏకనాథ్ షిండే వై, వాట్ ఫర్ ఆంధ్ర ఏకనాథ్ షిండే అని అంటే ఈ చంద్రబాబు నాయుడు మీద ఉండే వీళ్ళకున్న ఆల్రెడీ ఉన్న దుగ్ధ గాని కోపం కావచ్చు. కలిసి ఉన్నారు కదా అని ఈ రోజు చంద్రబాబు నాయుడిని వాళ్ళు అమితంగా ప్రేమించి వాటేసుకుంటారనేది మాత్రం కనా కష్టం. ఆ విషయం పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. అవసరం కోసమే వచ్చారు. ఏదైనా తేడా వచ్చింది అని అనుకుంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడినే తొక్కేస్తారు. చంద్రబాబు నాయుడు ముడ్డు కిందకి నీళ్లు తీసుకొని రావడానికే ప్రయత్నం చేస్తారు. కుర్చీ కింద మంట పెట్టడానికే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గెలవటం కనా కష్టం. ప్రజల్లో నుంచి అతని చిత్రపటం మొత్తం తుడిపివేయబడింది. 2024 ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోబోతున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్టు పదే కేంద్రంలోకి అందటం మూలాన ఇక్కడ బీజేపీ వచ్చి చంద్రబాబు నాయుడు తోటి మిలాఖత్ అయ్యారు. దానికి పవన్ కళ్యాణ్ అనుసంధానకర్తగా వ్యవహరించాడు. కానీ ఇక్కడ బీజేపీ సొంతగా బలం లేని కారణానికి ఇప్పుడు ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ లో వీటన్నిటిలో మతపరమైన రాజకీయాల్ని ఇన్కార్పొరేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ పావుగా వాడుతున్నారు. దానికి నిదర్శనం మొన్న పవన్ కళ్యాణే. అలాగే సార్, మీరు పవన్ కళ్యాణ్ ప్రతిసారి కూడా షిండే అంటున్నారు. నాకేమో పవన్ కళ్యాణ్కి షిండే లాగా వాడతారా, లేకపోతే ఇంకో శశికళం చేస్తారన్న భయం కూడా ఉంది సార్. యాక్చువల్గా శశికళని చేసే అంత ఇది ఏమీ లేదు.
ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడే మతపరమైన రాజకీయాల్ని సౌత్ ఇండియాలో ఇన్కార్పొరేట్ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అని అంటే ఇక్కడ ఆటికి ఊతం ఇవ్వగలిగే నాయకుడు ఒకడు కావాలి. కర్ణాటక నుంచి ఏ నాయకుడు లేడు బీజేపీలో కానీ మరి మిగతా పార్టీల్లో కానీ ఇప్పుడు ఈ మతపరమైన రాజకీయాలు తేవటానికి. ఎందుకంటే మరి తమిళనాడులో కానీ కేరళలో కానీ బీజేపీకి అసలు తావే లేదు. అక్కడ అన్నామలై ఒకడు హంటర్లు పెట్టి కొట్టుకుని ఎంత విపరీతమైన ప్రయత్నం చేస్తున్నా కూడా కనీసం అతను కూడా గెలవలేకపోయాడు కదా. హిందుత్వం అనే దాన్ని ఒక దీనిగా చూపించి మతపరమైన రాజకీయాలు చేయటానికి మరి ఇప్పుడు తెలంగాణలో ఏ నాయకుడు ఉన్నాడు? ఇక్కడ అద్భుతమైన గొప్ప నాయకుడు ఎవరున్నారు బీజేపీలో నుంచి ఈ మతపరమైన వీటిని తీసుకురావటానికి? మీరు దుర్పిని వేసి ఎతుక్కున్నా కూడా సౌత్ ఇండియా స్టేట్స్లో కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 5 స్టేట్స్లో ఉంది ఒకడే ఒకడు, ఆ బకరా పవన్ కళ్యాణే. అందుకే ఆయన్ని బాగా హైప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు రెచ్చిపో, వెనకమాల మేము ఉన్నాం అంటున్నారు. రేపేమన్నా అవసరం అయితే గనుక ప్రభుత్వాన్ని పడేయాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినా కూడా ఈ పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి పడేస్తారు వాళ్ళు. ఇవి కావాలంటే అవసరం కోసం పవన్ కళ్యాణ్ని సీఎం చేద్దాం అనే ప్రపోజల్ను కూడా పెడతారు వాళ్ళు. ఎన్ని చూడలేదు ఇలాంటివి. ఇప్పుడు ఏం కొత్త రాజకీయాలు ఏం కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఏం జరిగింది? పివి నరసింహారావు ఎవరికి ఎలా సపోర్ట్ ఇస్తే ఈడ కొత్త నాయకుడు ఎలా పుట్టాడు అందరికీ తెలుసు. ఇప్పుడు అది చర్చించుకునే సమయం ఏం కాదు. ఇప్పుడు దాని అవసరం ఏం లేదు. కానీ ఇప్పుడు మనం బీజేపీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాజకీయాలండి ఇవి. రాజకీయాలు ఎలాగనే ఉంటాయి. వీటన్నిటినే మరి అర్థం చేసుకోవాల్సింది. అర్థం చేసుకొని ఇలాంటివి రాకుండా చేయాలి అని అంటే వాళ్ళు ఒక ఎత్తు వేస్తున్నారు అని అంటే దానికి పై ఎత్తు మనం ముందుగానే వేసి పెట్టాలి. నేను పాలన చూసుకుంటాను, నేను అభివృద్ధి చేస్తాను, ఎంతసేపు దానికే కుదరదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు ఈ రేంజ్లో అసమ్మతితోటి ఉండటం ఎప్పుడైనా మీరు చూసారా? తెలుగుదేశం చరిత్రలోనే లేదు. ఎందుకు కార్యకర్తలు ఎంత అసంతృప్తితోటి ఉంటున్నారు అని అంటే ఒకదానికొకటి తోడవుతున్నాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అంశం కూడా వచ్చి తోడవుతుంది దానికి. ఇలాంటి ఒక నాయకత్వంతో ఈ కింద దీంతో ఏ రకంగా ఇప్పుడు మరి చంద్రబాబు నెగ్గుకు వస్తాడనేది చూడాలి. దీంట్లో ఇప్పుడు మరి లోకేష్ డిప్యూటీ సీఎం అంటే ఎందుకు ఏం చేసుకుంటాడు డిప్యూటీ సీఎం అనే పోస్ట్ని? లోకేష్కి ఆల్రెడీ ఎన్ని మినిస్టర్లు ఉన్నాయండి? ఆ మినిస్టర్లు అన్నిటినీ సక్రంగా నెరవేర్తిస్తున్నాడా లేదా అనేది చూడాలి. లేదు ఇంకేదన్నా అయింది అని అనుకుంటే సీఎం అని చేయాలి, ఏదైనా చేయదలుచుకుంటే. ఆ చేసినప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆ రోజున చూసుకోవాలి. డిప్యూటీ సీఎం అని ఇంకొక పోస్ట్ ఇస్తే ఎగస్ట్రా ఏం ఒరిగిద్ది లోకేష్కి చెప్పండి? ఈ ఉన్న మంత్రి పదవులన్నిటితో పాటు డిప్యూటీ సీఎం అని మరో పేరు రాస్తారు అంతే. దాంట్లో ఏం పోర్ట్ఫోలియో ఏముండదు, ఏం పని ఉండదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇచ్చినంత మాత్రానే ఇలా మాట్లాడుతున్నాడని ఏం కాదు. ఏ పైన కూడా ఎట్నే మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన కూటమి సభ్యుడు కాబట్టి. చంద్రబాబు నాయుడు ఎంతో నేను అంతే అనే ఒక భావన పవన్ కళ్యాణ్లో పక్కాగా ఉంది. పైకి మాటలు చెప్పొచ్చు, నేను చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకుంటున్నాను అని. నేర్చుకునేవాడు ఇలా మాట్లాడకూడదు అనేది నేర్చుకోలేదా? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా మాట్లాడా ఇలాగా? చంద్రబాబు దగ్గర ఎలా మాట్లాడాలో నేర్చుకున్నట్లేడు. చంద్రబాబు ఎలా మాట్లాడాలి అనేది కాదు, ఏ విషయాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకోలేదు అతను. ఆయన సొంతంగా బీజేపీ ఆడిచ్చినట్టల్లా ఆడుతున్నాడు. ఈ రోజుకి రూట్ మ్యాప్ బీజేపీది, ఆటగాడు పవన్ కళ్యాణే. వీళ్ళు విచిత్రమైన గేమ్కి ఏ రోజు తెర తీస్తారో తెలియదు. మీరు చూడండి, నేను ఆంధ్ర ఏకనాథ్ షిండే అని అంటున్నానని చాలా మంది బాధపడిపోతున్నారు. అలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారో ఆలోచించి పెట్టుకున్నారా ముందు ఒకసారి అన్నా? ఈ రోజుకి పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఆ రోజుకి ఇలాంటి స్టెప్ ఒకటి తీసుకుంటే ఈ మాట్లాడిన మాటలు మొత్తం దానికే ఊతం అవుతాయి. ఇక్కడ హిందుత్వం అనే గొడవ చిన్నగా రాజేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా హిందూ సంఘాలు చాలా తయారవుతున్నాయి. చాలా మంది ఎవరికి వాళ్ళు ఏదో ఒక సంఘం పెట్టుకొని ర్యాలీలు చేయటం ఇది చేయటం చేస్తున్నారు. ఏ రోజు పెట్టని హైందవ శంఖారావం మొన్న విజయవాడలో ఎందుకు పెట్టారు? దాని యొక్క మర్మం ఏమిటి?
అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు వచ్చి మరి ఎన్టీఆర్ని సైతం విమర్శించే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? దీని అంతటికీ గోల ఏమిటి? రాముడు గొప్పోడా కర్ణుడు గొప్పోడా అని అంటే ఆ రెండు కూడా రామాయణంలో ఉన్న పాత్రలే అని ఎందుకు గుర్తించటం లేదు? అదే కదా అసలు అది ఎంత లేక్ ఆర్గ్యుమెంట్ సార్ అసలు ఆ రోజు. ఇప్పుడు అక్కడ మనం క్రైస్తవులను లేకపోతే ముస్లింలను తీసుకొస్తే అది వాల్మీకి రాసిన రామాయణ కావ్యంలో ఉన్న కొన్ని పాత్రలు అవి. ఉమ్, వాటిలో వాల్మీకి ఏం వివరించాడో అది ఓకే. దాంట్లో ఇప్పుడు వాల్మీకి రాసింది అట్టనే సినిమా తీయాలని రూల్ ఎవరన్నా పెట్టారా, రాజ్యాంగంలో రాశారా అని అడుగుతారు చూడండి. అలాగా వాల్మీకి ఇందులో ఏమన్నా రాశాడంటారు? ఇప్పుడు బైబిల్లో అయితే రాసి ఉంటుంది, ఆల్ఫా ఒమేగా నేనే అని రాసి ఉంటుంది. ఇందులో పొల్లైనను సున్నా అయినను తీసివేయటానికి కానీ కలపటానికి కానీ కుదరదు, ఎందుకంటే ఇది దేవుడి చేత రాయబడిన ఒక గ్రంథం అని. అలాగే వాల్మీకి రామాయణంలో ఏమన్నా రాశాడా? దాన్ని బట్టి ఆ క్యారెక్టర్ని బట్టి క్యారెక్టరైజేషన్ బట్టి మనమే అర్థం చేసుకున్నాం రాముడు గొప్పోడు. గొప్పోడే కాదని అంటం లేదు. భారతంలో కృష్ణుడు ఏం చేశాడు అనేది అది దాన్ని దాని ప్రకారంగా వాళ్ళు రాసిన దాన్ని బట్టి ఉంటది. వాల్మీకి కానీ వ్యాస మహర్షి కానీ ఆ రెండు కావ్యాలే కదా రాసింది. అది నిజంగా జరిగింది దాన్ని చూసి వీళ్ళు రాశారు అనేదా, లేకపోతే ఇంకా రాశారు కాబట్టి దాన్ని నిజంగా ఉన్నారని వీళ్ళు మనం నమ్ముతున్నామా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఫస్ట్ ఆ క్లారిటీ తీసుకురండి. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు ఎవరు గొప్పోళ్ళు అనేది, ఎవరు మంచోళ్ళు కాదనే విషయాన్ని. కానీ ఇప్పుడు ఏంటి, రాజకీయానికి వాడుతున్నారు దాన్ని, హిందుత్వ మంటలు రాజేయటానికి వాడుతున్నారు దాన్ని. హైందవ శంకారావం పెట్టడం వెనుకున్న అసలు ఉద్దేశం అదే. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్నే ప్రొజెక్ట్ చేస్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్నే ప్రొజెక్ట్ చేస్తారు. రేపు రాండి, ఇక్కడ మరి తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అలాగే తెలంగాణ పవన్ కళ్యాణ్ తీసుకొని వచ్చి ఏం చేస్తారో చూద్దామా? 2024 ఎలక్షన్స్ లో ఏం చేశారు తెలంగాణలో? 9 చోట్ల పోటీ చేశాడు, డిపాజిట్లు కూడా రాలేదు. అదే వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇదే. ఇప్పుడు ఇక డిప్యూటీ సీఎం మినిస్టరు నీ తక్కువ మినిస్టర్ నాది పెచ్చు మినిస్టరు ఏం లేదు ఇక్కడ. ఇదంతా తాల్మేల్ ప్రభుత్వం నడుస్తుంది. అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ప్రతి వాళ్ళకి ఉంది. కేసీఆర్ చెబుతాడు చూడండి, తెలంగాణ కోసం నేనేమైనా చేస్తాను, కుష్టోడినైనా వాటేసుకుంటాను, ముష్టోడినైనా ముద్దు పెట్టుకుంటానని చెప్పినట్టు మరి ఇక్కడ ఏం చేయాలి, మంత్రశాంతనం ఒప్పుకున్న తర్వాత పిల్లొచ్చినా పట్టుకోవాలి, పియ్యొచ్చినా పట్టుకోవాలి. అందుకని ఇప్పుడు వీళ్ళవన్నీ బరాయించి తీరాల్సిన అవసరం ఉంది, అధికారంలో ఎవరున్నా కానీ. ఇప్పుడు అధికారం ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది, పైన మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. ఇది అసలు యాక్చువల్గా కూటమి ఉన్న సినారియో. ఇందులో అందరూ భాగస్వాములే, అందరూ ఏది పడితే అది మాట్లాడుతున్నా మెదలకుండా మూసుకొని కూర్చోవాలి. డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది. ఎందుకు ఆ మాటలన్నీ డిప్యూటీ సీఎం ఒక ప్రాశస్త్యమే తెలియని వాళ్ళు మాట్లాడుకునే మాటలు అవి. వాళ్ళకున్న రాజకీయ అవగాహన పరిపక్వత ఇక్కడ బయటపడిపోతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డెఫినెట్గా, ఎందుకంటే ఇది డిప్యూటీ సీఎం అన్నది ఒక బజ్వర్డ్లో తయారైంది. కాకపోతే డెఫినెట్గా తెలుగుదేశం నాయకులంతా కూడా, తెలుగుదేశం కార్యకర్తలు కూడా లోకేష్ గారిని ఇంకా చంద్రబాబు స్థాయిలో చూడాలని, లేకపోతే చంద్రబాబు గారి తర్వాత స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు. కానీ డిప్యూటీ సీఎం కాదు. డిప్యూటీ సీఎం అన్నది ఇందాక మీరు చెప్పినట్టు దానికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదో మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. అలాగే మహాసేన రాజేష్ గారికి మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఎక్కడో కొంచెం దొంగత మాత్రం అప్పుడప్పుడు ఇలా బయట పెట్టుకుంటూ ఉంటాడు ఆయన. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.